హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ శ్రావణి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చపాతీ అండి. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్లో 1/2 kg ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా పిండి ఉండేలాగా బాగా కలపండి. పిండి ఎప్పుడు మరీ జారుడుగా ఉండకూడదండి, కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండాలి నేను చూపించినట్లుగా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఒక 30 నిమిషాల తర్వాత పిండికి కావాల్సిన సైజులో తీసుకొని పూరీ షేప్లో, అది కూడా పొట్టి పిండితో రుద్దుకోండి, ఆయిల్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక పెనం మీద వేసి అటు ఇటు 4 అంచుల చపాతీ కాలేలాగా కాల్చుకోండి. ఆయిల్ ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత టేస్టీ అయినా చపాతీ